ఒత్నీయేలు అనగా అర్థం ఏంటి చెప్పండి, గుర్తుందా? ఇంకా దేవుని సింహము, దేవుని బలము, దేవుని సహాయము. స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, హెల్ప్ ఆఫ్ గాడ్, లైన్ ఆఫ్ గాడ్. దేవుని సింహం, దేవుని సహాయం, దేవుని బలము. ఈ ఒత్నీయేలు ఎవరు అంటే కాలేబు సహోదరుడైన కనజు యొక్క కుమారుడు. ఒత్నీయేలుకు ఉన్నటువంటి వివరాల గురించి మనం ఆలోచన చేస్తే 9వ వచనంలో ఉంటుంది, 3:9. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా. ఒత్నీయేలు ఎవరు చెప్పండి? కాలేబు యొక్క తమ్ముడైన కనజు యొక్క కుమారుడు. ఇది చదివినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని కొరకు రోషం కలిగిన వారి గర్భాలలో నుండి, వారి కుటుంబాలలో నుండి, వారి సంతతిలో నుండి అలాంటి బలమే కలిగిన వ్యక్తులు రావడం అనేది దైవ చిత్తం. దేవుని చిత్తం ఏంటయ్యా అంటే, భక్తి పరులలో నుండి భక్తి పరులు రావాలి. ప్రైజ్ ది లార్డ్. బలవంతులలో నుండి ఎవరు రావాలి? బలవంతులే రావాలి. దేవుని కొరకు ప్రయాసపడే వారిలో నుండి ప్రయాసపడేవారే రావాలి. దానికి మన సహకారం కూడా కావాలి. అదేదో తూతు మంత్రం తుమ్మాకు మంత్రంలాగా అయ్యే పని కాదు. కాలేబు హెబ్రోను కొరకు యుద్ధం చేశాడు 85 సంవత్సరాల ప్రాయంలో కూడా. అలాంటి ఒక వ్యక్తిత్వం కలిగిన, దైవికమైనటువంటి మంచి మనస్సు కలిగిన కాలేబు కుటుంబంలోంచి తన సహోదరుని ద్వారా దేవుడు ఒత్నీయేలు వంటి ఒక సింహాన్ని పుట్టించాడు. ఒత్నీయేలు గురించి మరొక విశిష్టత ఏంటంటే, న్యాయాధిపతుల వ్యవస్థలో మొట్టమొదటి న్యాయాధిపతి, ఫస్ట్ జడ్జ్, మొట్టమొదటి న్యాయాధిపతి ఆయన పేరు చెప్పండి, ఒత్నీయేలు. ఇతను ఆత్మచేత నింపబడినవాడు. ఆత్మచేత నింపబడిన ఈ ఒత్నీయేలుకు ముందు ఇశ్రాయేలీయుల జీవితంలో ఏలుబడి చేసిన పరిస్థితులు, చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఏంటయ్యా అంటే, దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ విధానాలలోనికి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు. మన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులు మాత్రమే మనకెవరు చెప్పండి? బంధువులు, రక్త సంబంధికులు, స్వజనులు. మనం ఆరాధిస్తున్న దేవుని గాక వేరే దేవుణ్ణి, ఆ మార్గాలలో నడుస్తున్న మన కులపోడైన, మన మతాన్ని వ్యవహరించే వ్యక్తి అయినా, మన వర్గమైన, మన ఇంటి పేరైన వాడు మన దృష్టికి అన్యుడిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి, చెప్పాను కదా గత వారంలో, మాయరోగం ఏంటయ్యా అంటే, దేవుడు ఎన్నిసార్లు గద్దించినను, మీరు గమనించండి, వాళ్ళ నిర్గమాకాండం నుంచి మలాకీ వరకు కూడా వారి జీవితాలలో విగ్రహారాధన ప్రభావం అడుగడుగునా మీకు కనబడతానే ఉంటుంది, దర్శనమిస్తానే ఉంటుంది. ఎందుకయ్యా కారణం అంటే, వీళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి, ఎదుటి వారిని ఆకర్షించుకోవడానికి, మేము కూడా మీలాంటి వాళ్ళమే అని అనిపించుకోవడానికి, వాళ్ళ నుంచి వచ్చేటువంటి ప్రమాదాలు నివారించబడడానికి వాళ్ళు కూడా ఏం చేశారంటే, అన్యులలో అన్యులై వాళ్ళ దేవతలను, దేవుళ్లను ఆరాధన చేశారు. అంత మాత్రమే కాదు, ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళ కుమార్తెలను అన్యులకు, అన్యుల కుమార్తెలను వారి కుమారులకు ఇచ్చి పుచ్చుకున్నారు. తద్వారా ఏమైంది అంటే, దేవుడు వారి జీవితంలో హెచ్చరించినటువంటి ఆ నిబంధన మీరారు వాళ్ళు. చాలా జాగ్రత్త. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కట్నాలు కాదు, అందం కాదు, ఉద్యోగం కాదు, లౌకిక సంబంధమైన ఏ విషయం కూడా ప్రప్రథమమైన ప్రాధాన్యతను సంతరించుకోదు. కానీ అసలైన ప్రాధాన్యత ఏంటయ్యా అంటే, మన కుమార్తెకి తీసుకొని వస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆత్మీయుడా కాదా, రక్షించబడ్డా లేదా, రక్షణానుభవం ఉందా లేదా, మన కుమారునికి చేసుకుపోయేట అమ్మాయి అందంగా ఉందా, జడబారుగా ఉందా, తెల్లగా ఉందా,
చక్కందేనా? ఇవన్నీ లెక్కలోకి రావు. రక్షించబడిందా? ప్రార్థనా వాతావరణంలో పెరిగిందేనా? ఇవి మనకి చాలా అవసరం. ఇశ్రాయేలీలు పూర్తిగా వీటిలోంచి బయటకు వచ్చినట్లుగా కనబడుతుంది. వాళ్ళు పూర్తిగా అన్యులతో పెనవేయబడిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. ఎవరినో విమర్శించటం నా ఉద్దేశం కాదు, కానీ ఈ నిబంధన విషయంలో అనేక మంది ఆత్మీయుల్ని అపవాది పడద్రోస్తుండటం నేటి సమాజంలో మనం గమనించగలుగుతున్నాం. డబ్బుకు ఆశపడో, లేకపోతే రాజకీయ పరపతికి లోబడో, లేకపోతే ఇతరత్రా కారణాల చేతో ఈ నిబంధనలో నుంచి వైదొలుగుతున్నారు. చాలా జాగ్రత్త. మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి అని అనుకుంటున్న తల్లిదండ్రులారా, మీరు మనసులో పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇవన్నీ తర్వాత సంగతి. మొట్టమొదటి ఆలోచన ఏమై ఉండాలో తెలుసా? ప్రార్థనా పరుల కుటుంబమా కాదా? ఆత్మీయులా కాదా? అన్యాచారాలు లేని కుటుంబమా కాదా? ఇవి చూసుకోవాలి. ఒక అన్యాచారాలు కలిగిన కుటుంబంలోకి గనక నీ కుమార్తెనిస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందయ్యా అంటే, ఖచ్చితంగా నీ కూతురు విగ్రహారాధన చేయాలి. ఒక అన్య సాంప్రదాయాలు కలిగినటువంటి ఒక అమ్మాయిని నీకు కోడలుగా తెచ్చుకుంటే చచ్చినట్టుగా నువ్వేం చేయాలి? అన్యాచారాల్లో పాలు పంపులు పొందాలి. ఇది బైబుల్ రుజువు చేసిన సత్యం. ఇశ్రాయేలీలు వాళ్ళ జీవితంలో అలాంటి పరిస్థితులు అనుభవించారు, తద్వారా దేవునికి దూరం అయ్యారు. సొలొమోను ఎంత జ్ఞానో బైబిల్ చరిత్రకారులలో ఒక ఆయన చెప్పాడు, సొలొమోను ప్రపంచంలో సొలొమోనును మించిన జ్ఞాని లేడు, సొలొమోనును మించిన అజ్ఞాని కూడా లేడు. ఎందుకు జ్ఞాని లేడంటే, దేవుని యొద్ద నుండి అతడు ఆస్తులు, ఐశ్వర్యాలు, బలము, బలగము, రాజ్యము, మనుషుల ప్రాణములను కోరుకోలేదు. కానీ దేవుని సన్నిధిలో అతడు మొర్రపెట్టి అడిగి పొందుకునేది ఏంటో తెలుసా? జ్ఞానం. కాబట్టి దైవిక జ్ఞానం పొందిన అతని వంటి జ్ఞాని ప్రపంచంలో ఎవరూ లేరట. ఏవండి, అన్యులైన స్త్రీలను పెండ్లి చేసుకొని తన మనస్సును అన్య దేవతల వైపు త్రిప్పుకొని, అన్య దేవతల విగ్రహాలకు మ్రొక్కి, అన్య దేవతల గుళ్లను నిర్మించిన సొలొమోను వంటి బుద్ధిహీనుడు కూడా లేడని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఈరోజు చాలా జాగ్రత్త. దేవుని మీద నువ్వు గనక ఆనుకుంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయనలో గనక నువ్వు సంతోషించగలిగితే మన వంటి జ్ఞానులు ఎవరు ఉండరు. ఒకవేళ గనక మనుషులను సంతోష పెట్టడానికో, లేకపోతే జనబలాన్ని పెంచుకోవడానికో నువ్వు అన్యుల వైపు తిరిగావనుకో, అన్యాచారాల వైపు తిరిగావనుకో, ఖచ్చితంగా దేవుడు నిన్ను వదిలి వెళ్ళిపోతాడు. ఇదే జరిగింది. వాళ్ళు కనానీయులతో వియ్యమొందారు. కనానీయులు అంటే గత వారంలో చెప్పాను, గుర్తుందండి? కనానీయులు అంటే దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను స్వతంత్రించుకునే క్రమంలో అడుగడుగునా అడ్డుపడేవాళ్ళు. వాళ్ళతో మనం పోరాడాలని చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకా వీళ్ళు ఎవరితో వియ్యమొందారు, ఎవరితో స్నేహం చేశారు, ఎవరితో పొత్తు చేశారయ్యా అంటే హిత్తీయులతో. బైబిల్ పరిభాషలో హిత్తీయులు అనగా అర్థం భయం, ఫియర్. హిత్తీయులు అంటే ఏంటి చెప్పండి? భయం. ఈ హిత్తీలనే వాళ్ళతో కూడా న్యాయాధిపతి అయిన ఒత్నియేలు ఏం చేశాడు తెలుసా? పోరాడి వాళ్ళందరినీ దాటుకుంటూ ప్రజలు నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ హిత్తీలు అనే వారిని కూడా ఒత్నియేలు తన న్యాయాధి పరిపాలన కాలములో వారిని ఏం చేశాడు తెలుసా? అణచివేశాడు, పోరాడాడు, జయించాడు. నేటి సంఘాలలో ఉన్న విశ్వాసుల్ని ఏది ఏలుబడి చేస్తుందంటే భయం. ఒకవేళ దేవుని భయం అయితే అంతకంటే ఇంకేముందండి? కానీ దేవుని భయం కాదు, మనుషుల భయం, పరిస్థితుల భయం, అవిశ్వాసముతో కూడిన భయం. ఒక విశ్వాసి ఉండవలసినటువంటి భయం ఎలాంటిదో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అది పవిత్రమైనదని ఆయన వాక్యం సెలవిస్తుంది. నీ భయం పవిత్రంగా ఉండాలంటే అది ఏ భయం ఉండాలి అంటే దేవుని యందలి భయం.
దైవజనుల యందలి భయం, ఆత్మీయుల యందలి భయం, దేవుని సన్నిధి ఎడల భయం, దేవుని వాక్యం ఎడల భయం. ఇవి నిజమైన క్రైస్తవుని యొక్క నిరూపణలు, వారి యొక్క సూచనలు. వాళ్ళు ఎలాంటి భయాన్ని కలిగి ఉంటారంటే దేవుని సన్నిధికి రాగానే వారు భయముతో వణుకుతారు. మనం ఉంది ఒక పార్కులో కాదురా, మనం ఉంది ఇళ్లల్లో కాదు, మనం ఉంది రోడ్డు మీద కాదు, మనం ఉంది సెంటర్లో కాదు, మనం ఉంది దేవుని సన్నిధిలో అని వాళ్ళు దేవుని సన్నిధికి రాగానే భయపడతారు. దైవిక భయం ఎట్లా ఉంటుందంటే దైవజనుడితో మాట్లాడుతున్నప్పుడు వారు భయపడుతూ మాట్లాడతారు. భయపడుతూ మాట్లాడడం అంటే వణకాలని కాదు, చెమటలు పొట్టాలని కాదు. నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడాలి. కొంతమంది విశ్వాసులు సైతం తోటి విశ్వాసితో మాట్లాడుతున్నట్టుగా సరదాగా మాట్లాడతారు దైవజనుడితో. భయం లేని విశ్వాసులు, దైవ భయం కలిగినటువంటి విశ్వాసులు దైవజనుడితో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలా అంటే నేను ఎవరితో మాట్లాడుతున్నాననే స్పృహలో ఉండి మాట్లాడాలి. నేను ఒక దైవజనుడితో మాట్లాడుతున్నానన్న స్పృహలో ఉండి మాట్లాడాలి. అది దైవ భయం. దేవుని వాక్యం చెబుతున్నప్పుడు నీకు ఒక దైవికమైన భయం కలగాలి. అరే నేను వినేది మనిషి మాటలు కాదు. ఎవరి మాటలు చెప్పండి? దేవుని మాటలు. ఇట్స్ ఎ డివైన్ ఫియర్. ప్రార్థన చేసేటప్పుడు భయము కలిగి ఉండాలి. ఏది పడితే ఇది మాట్లాడకూడదు. నువ్వు చేసేది మనిషికి కాదు విజ్ఞాపన, నువ్వు చేసేది ఒక రాజుకు కాదు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ఆ దేవునికి నువ్వు ప్రార్థిస్తున్నావు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు కూడా నీకు ఎలాంటి భయం ఉండాలి? దైవికమైన భయం. కానీ నేను చెప్పే భయము అనే అర్థం హిత్తీలంటే దైవ భయం కలిగిన వాళ్ళు కాదు. మిగిలిన అన్ని విషయాల్లో భయం ఉంటుంది వాళ్ళకి. అధికారులంటే భయం, మనుషులంటే భయం, పరిస్థితులంటే భయం, రోగం అంటే భయం, జబ్బు వస్తే భయం, నష్టం వస్తే భయం, అన్నీ భయాలే. చాలా జాగ్రత్త. దేవుని సన్నిధిలోనికి నీవు వచ్చిన తర్వాత నీవు హిత్తీయుడు అనేటువంటి ఆత్మను జయించగలగాలి. స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా, వినపడాలి. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు జయించవలసినటువంటి ఒక శత్రువు ఎవడు అంటే హిత్తీయుడు. ఈరోజు చాలా మంది భయం గుప్పిట్లో అణచివేయబడతా ఉన్నారు. ప్రతిదానికి భయపడటమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, పిరికితనము కలిగిన ఆత్మ కలిగిన వాళ్ళకి పరలోక రాజ్యం లేదు. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? వ్యభిచారిని ఏ నరకంలో వేస్తాడో, దొంగని ఏ నరకంలో వేస్తాడో, విగ్రహారాధికుడిని ఏ నరకంలో వేస్తాడో, ఏమండి విగ్రహ సంబంధమైన వాటి విషయంలో ఉన్నవాడిని ఏ నరకంలో వేస్తాడో, అవిశ్వాసుల్ని ఏ నరకంలో వేస్తాడో, పిరికితనము కలిగిన ఆత్మ కలిగిన వాళ్ళు కూడా ఎక్కడ పడతారు? అదే నరకంలో. అంటే ఎందుకు ఈ మాట రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఆశగారండి, కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి ధైర్యం ఉంటుందండి. అందరికీ ధైర్యం ఉండాలనే రూలే ఉంది అని అనకుండా, అందరూ ధైర్యంగా ఉండలేరుగా పాస్టర్ గారు అని అనకుండా పరిశుద్ధాత్ముడు ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, నరహంతకునికి ఏ నరకమో, విగ్రహారాధికునికి ఏ నరకమో, అవిశ్వాసికి ఏ నరకమో, పిరికితనము కలిగిన వ్యక్తికి కూడా అదే నరకం కన్ఫర్మ్ చేశాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు తన కీర్తనలో ఇలా రాస్తుంటాడు, నేను గాఢాంధకారములో ప్రయాణించిన నేను దేనికి భయపడను. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఏం చేస్తుంది? అనుక్షణం ఆదరిస్తుంది. చీకటిలో ప్రయాణించిన, మార్గము తెలియని ప్రయాణాలలో నేనున్నా. గాఢాంధకారం కమ్మిన, గాఢాంధకారం అంటే తెలుసా? ఎప్పుడన్నా చూసారు మీరు? కన్ను పొడుచుకున్నా నీకు వెలుగు కనపడదు, అసలు నీకు నువ్వే కనపడవు. పక్కనోడి సంగతి తర్వాత.
అసలు నీవు ఎక్కడున్నావో నీకే అర్థం కాలేదేమో అన్నంత ఒక పరిస్థితికి ఆ చీకటి నేను తీసుకొస్తుంది. గాఢాంధకారం, గాఢం, డీప్ డార్క్నెస్. దావీదు అంటాడు, అయ్యా నా ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు నేను తెరవబడినప్పుడు నేను గాఢాంధకారపు లోయల్లోకి వెళ్ళిపోయా. లోయల్లో లైట్లు ఉంటాయా? లోయల్లో ప్రకాశమానమైన నక్షత్రాలు ఉంటాయా? లోయల్లో ఎవరైనా నిన్ను పలకరించే వాళ్ళు ఉంటారా? లోయలో నీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా? లోయ అనుభవం ఏంటో తెలుసా? అది లోతైనది. ఒకడు గనక లోయలో పడిపోతే ఇక బయటికి రాలేడు. లోయ అనుభవం ఏంటో తెలుసా? అది చీకటితో కూడినది. ఒక వ్యక్తి కనుక లోయలో పడిపోతే అతనికి వెలుగు కనబడదు. దావీదు పడిన లోయట గాఢాంధకారపు లోయట. కానీ దావీదు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను గాఢాంధకారపు లోయ అనుభవాలలో పడిపోయినప్పటికీ నేను దేనికి భయపడను. కారణం ఏంటో తెలుసా? యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీలో అనేక మందికి అవిశ్వాసం ఎందుకు వస్తుంది? అనేక మందికి ఎందుకని భయం వస్తుంది? అనేక మందికి చుట్టూ ఏర్పడుచున్నటువంటి పరిస్థితులలో ఎందుకని భయం వస్తుంది? కారణం ఏంటో తెలుసా? దేవునిని నీవు కాపరిగా కలిగి లేవు. దావీదు యొక్క సాక్ష్యం వినండి, దావీదు యొక్క జీవిత అనుభవం వినండి, దావీదు దేవునితో కలిగి ఉన్న సాన్నిహిత్యం వినండి, దావీదు దేవుని యొక్క నడిపింపులు ఎలా ఉన్నాడో వినండి, దావీదు దేవుని సన్నిధిని ఎంత దగ్గరగా కలిగి ఉన్నాడో వినండి. ఆయన దుడ్డు కర్ర దండం ఎనీ టైం, ప్రతి సమయంలో నేను ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత చీకటికి వెళ్ళిపోయినా, ఎంత లోయల్లోకి వెళ్ళిపోయినా నేను భయపడను. కారణం ఏంటి తెలుసా? ఆయన నాతో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీకు కలుగుతున్న శ్రమలో దేవుడు నీతో ఉన్నాడని నీకు తెలుసా? తెలుసా అంటే నా ప్రశ్నకి అర్థం ఏంటంటే, అలాంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నీ కలుగుతున్న ఆర్థిక ఇబ్బందుల్లో దేవుడు ఉన్నాడన్న అనుభవం నీకు తెలుసా? ఉందా? నీకు కలుగుతున్న అవమానములలో దేవుడు నీ చుట్టూ ఆవరించి ఉన్నాడన్న సత్యం నీకు అర్థమవుతుందా? నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో సైతం దేవుడు నిన్ను ఒక మంచి కాపరిగా నడిపించగలడన్న యథార్థ హృదయముతో ధైర్యం కలిగి నీవు ఉన్నావా? ఎవరికి ఉంటుందండి ధైర్యం? ఎవరికి పెడితే వాళ్ళకు ఉండదు. గాఢాంధకారపు లోయలలో సైతం భయపడకుండా ధైర్యంగా దేవుని గురించి సాక్ష్యం చెప్పగలిగినోడు ఎవడు అంటే, దేవునితో అనునిత్యం పెనవేయబడిన వాడు, దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగిన వ్యక్తులు మాత్రమే అన్ని పరిస్థితుల్లో దేవుడు తనతో ఉన్నాడని నమ్మగలుగుతారు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ధైర్యం ఉండాలి. దేనికి ధైర్యం? సినిమాలకు వెళ్ళటానికి కాదు. దేనికి ధైర్యం? వ్యభిచారం చేయడానికి కాదు. దేనికి ధైర్యం? భర్తను ఎదిరించడానికి కాదు. దేనికి ధైర్యం? భార్యను కొట్టడానికి కాదు. దేనికంటే ధైర్యం? పనికి మాలిన పనులు చేయడానికి కాదు. దేనికి ధైర్యం? లంచాలు తీసుకోవడానికి కాదు. దేనికి ధైర్యం? అన్యాయంగా సంపాదించడానికి కాదు. దేనికి ధైర్యం? దేవుడు నాతో ఉన్నాడని చెప్పడానికి ధైర్యం కావాలి. ఆయనతో నేనున్నాను అని చెప్పడానికి ధైర్యం కావాలి. ఆయన నేను విడిపోలేదు అని చెప్పడానికి ధైర్యంగా ఉండాలి. ఈ అనుభవం యేసు ప్రభులో ఉంది. యేసయ్య అంటాడు, నేను ఒంటరిని కాదు, తండ్రి నాతో ఉన్నాడు. తండ్రి నేను ఏకమై ఉన్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవం అంటే పాట, ఆరాధన, సాక్ష్యమా, వాక్యమా, ఆరాధన, మందిరానికి రావటమా, కానుకేయటమా, ఇవన్నీ తర్వాత. క్రైస్తవ్యం అంటే నిర్వచనం క్రీస్తుతో పెనవేయబడిన అనుభవం, ఆయనతో నడిచే అనుభవం, ఆయనను వెంబడించే అనుభవం, ఆయన మనల్ని వెంబడిస్తున్నాడని అర్థమైన అనుభవం. ఈ అనుభవం రానంత వరకు నిజంగా చెప్పనా నీకు సరైన రక్షణ లేదు. నాతో ఆయన ఉన్నాడు.
నేను ఆయనతో ఉన్నాను అనే ధైర్యం నీకు సరిగ్గా రానంత వరకు కూడా నువ్వు సరైన రక్షణ పొందలేదని అర్థం. పరిస్థితి ఏదైనా రాని, నాతో ఆయన ఉన్నాడు, గాడ్ ఈజ్ విత్ మీ. నన్ను ఆయన పట్టుకున్నాడు, అరచేతులలో చెక్కుకున్నాడు, నాకేమీ కాదు. దావీదుకి ఎన్నోసార్లు భయం కలిగిందట. భయం కలిగిన పరిస్థితులు లేవండి. ఎన్నోసార్లు మామూలు చంపడానికి ప్రయత్నించినప్పుడు పరుగులు తీస్తూ ఉన్నాడు. భయం లేకుండా ఎట్లా ఉంటుంది? ప్రాణ భయం ఉండదా? ఈ ప్రాణ భయం కలిగిన పరిస్థితుల్లో సైతం ఆయనట దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన భయాలన్నిటినీ తొలగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 34వ కీర్తన 4వ వచనంలో ఉంటుంది, యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెబుదామా? నీకు భయము పోవాలి అంటే ప్రార్థన ఒకటే సమాధానం. భయం రాదండి మనిషి కంటే, వచ్చింది. మానవ మాత్రులుగా మనం భయపడతాం. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. ఇదొక సహజ సిద్ధమైన విధానం మన జీవితంలో ఉంటుంది. భయం రాకుండా ఎవరికి ఉండదు. అయితే భయము కలిగినప్పుడు ఆ భయము పోవాలంటే దావీదు చేసిన పని మనం చేయాలి. ఆయన యొద్ద విచారణ చేయాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మనుషుల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే ఏం చెబుతారో, అమ్మాయి రోగం వచ్చింది అమ్మాయి అంటే ఏమంటారంటే, ఆ రోగం వచ్చి మొన్న ఆ ఊర్లో ఒకడు చనిపోయారండి అంటారు. ఈ మాట అనగానే నీకేం కలిగింది? ఈ రోజే నువ్వు చనిపోతున్నావేమోనని భయం కలిగింది. మనుషుల సహాయం దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, వారు సహాయము చెయ్యకపోగా సూటిపోటి మాటలతో నిన్నేం చేస్తారు? ఇబ్బందుల పాలు చేస్తారు. కత్తి వంటి సూటిపోటి మాటలతో గుచ్చుతా ఉంటారు. మనుషులను ఆశ్రయిస్తే, వాళ్ళ యొద్ద విచారణ చేస్తే నీకు రాంగ్ డైరెక్షన్ వస్తుంది. అక్క ఎటు చేద్దాం అనుకున్నాను, ఎటు చేయమంటావు? వాళ్ళు రాంగ్ డైరెక్షన్ ఇస్తారు. ఇటు పోతే ఉత్తమం, అయితే వాళ్ళు అటు బొమ్మంటారు. ఒక మాట వినండి, మనుషులను విచారించావనుకో నీకు విచారమే కలిగింది. దేవుని యొద్ద విచారణ చేసావనుకో నీకు కలిగిన ఆపదల్లో నుంచి విడిపించే బాధ్యతని ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నడవవలసిన సర్వోత్తమమైన మార్గమును బోధించగలిగిన ఏకైక ఉపదేశకుడు, బోధకుడు, నాయకుడు, గురువు, స్నేహితుడు, శ్రేయోభిలాషి నేను ప్రకటిస్తున్న యేసయ్య మాత్రమే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే నీకు మంచి మార్గాన్ని ఉపదేశిస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? యెహోవా యొద్ద విచారణ చేయగా. యెహోషాపాతుకి భయం కలిగిందండి, వణుక్కుంటా కూర్చోలా. దేవుని యొద్ద విచారణ చేయగా ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఉపవాసం ఉండు అన్నాడు. ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఆరాధికులను ఏర్పాటు చేసుకో అన్నాడు. నువ్వు మాత్రమే ఉపవాసం ఉండడం కాదు, ప్రజలను కూడా ఉపవాసం ఉండని ప్రకటించు అని చెప్పాడు. ప్రవక్తని పిలిపించుకో అని చెప్పాడు. ఇవన్నీ చేసిన పిదప ఏమండి, యెహోషాపాతు యొక్క రాజ్యం మీదకి 3 గుంపులు వచ్చాయి. 3 గుంపులు తమలో తాము యుద్ధం చేసుకుని చనిపోయారు. ఒక్కడు గోడ మిగలకుండా అందరూ కూడా చనిపోయారు. 3 జాతులు వచ్చాయి. వాళ్ళ దోపుడు సొమ్మును దోచుకోవడానికి యెహోషాపాతు సైన్యానికి 3 దినముల సమయం పట్టింది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. భయపడితే యెహోషాపాతు దోపుడు సొమ్ముగా మార్చబడేవాడు. కానీ అతడు భయపడలేదు కాబట్టి, దేవుని సన్నిధిలో విచారణ చేశాడు కాబట్టి అతడు దోపుడు సొమ్మును స్వతంత్రించుకునే వ్యక్తిగా మారాడు. నువ్వు భయపడితే అపవాదికి ఎర్రగా మారుతావు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే అపవాదిని నిన్ను ఎర్రగా చేస్తాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు భయపడితే ఇతరులకు ఎర్రగా మారతావు. నువ్వు ధైర్యంగా ఉంటే దేవుడు ఎర్రనే నీ వద్దకు తీసుకొని వస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదాన్ని నీ వద్దకు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. భయపడొద్దు, భయపడొద్దు. తిమోతి పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన మనకి ఇచ్చిన ఆత్మ పిరికితనము కలిగిన ఆత్మ కాదు కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిగా చెప్పు, హల్లెలూయా. ఈరోజున నీ జీవితంలో భయం అని పక్కన పెట్టేసి, ఎందుకంటే మనకిచ్చిన ఆత్మ మరలా భయపడుటకు,
దాస్యపు ఆత్మ కాదు. ఇదివరకు భయపడ్డావు, ఆత్మ లేనప్పుడు ఇదివరకు భయపడ్డావు, యేసయ్య లేనప్పుడు ఇదివరకు భయపడ్డావు, రక్షణ లేనప్పుడు ఇదివరకు భయపడ్డావు, మందిరంలోనికి రానప్పుడు ఇదివరకు భయపడ్డావు, చిన్నదానికి కూడా భయం. ఇప్పుడు నువ్వు యేసయ్యలోకి వచ్చావు. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? భయపడడం మానేసేయాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ పట్టణములో యెహోవా ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి ఏం లేదట, చలనము లేదు. స్తోత్రం. నీ ఇంట్లో దేవుడుంటే నీ ఇంటికి చలనం ఉందా? మన సంఘంలో దేవుడుంటే మన సంఘానికి చలనం ఉందా? భయపడతామా? పిరికితనం కలిగిన ఆత్మచేత నింపబడతామా? నీ ఉద్యోగం చేసే సమయంలో దేవుడు ఉంటే, నువ్వు పని చేసే స్థలంలో దేవుడు ఉంటే, నువ్వు వెళ్ళిన స్థలంలో దేవుడు ఉంటే నువ్వు భయపడాల్సిన పని లేదు, చెలించాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? భయము కలిగినటువంటి ఆత్మను తీసివేసి, పిరికితనం కలిగిన ఆత్మను తీసివేసి దేవుడు మనకేమిచ్చాడు తెలుసా? ఆత్మ, ధైర్యము పరిచే ఆత్మ. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏమండి, హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిము గోత్రీయులకు ఉన్నటువంటి ఒక భక్తిహీనతను బట్టి వచ్చిన భయం గురించి ఆయన రాస్తూ ఏమనంటాడంటే, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8 నుంచి చదువమ్మా. ఎఫ్రాయిము ఎవడునో త్రిప్పివేయబడని అప్పము వంటి వాడాయను, అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను, అది అతనికి తెలియట్లేదు. ఇశ్రాయేలీయులకు అతిశయాస్పదం అతని మీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకకున్నారు. ఎఫ్రాయిము బుద్ధి లేని, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, బుద్ధి లేని పిరికి గుండెగల గువ్వ ఆయను. అందుకని వాళ్ళు ఎవరి వైపు తిరుగుతున్నారంట? అశ్షూరియుల వైపు, ఐగుప్తీయుల వైపు ఆశ్రయించే మనసు వచ్చింది. చాలా జాగ్రత్తగానండి. ఎఫ్రాయిమీలట, అన్యులట భయంకరంగా ఇబ్బంది పెడుతున్నారట, దోచుకుంటున్నారట. అయినా వాళ్ళకి ఏమి రాలా? బుద్ధి రాలా. కొన్నిసార్లు మనుషుల చేత నష్టపోతున్న కొంతమందికి బుద్ధి రాదు. వాళ్ళ చుట్టూ తిరుగుతారు. ఇంకెంత నష్టం కావాలి నీకు? ఎంత కీడు కలగాలి? ఎఫ్రాయిముల పరిస్థితి కూడా ఏంటి అంటే, అరే మేము నిబంధన చేయబడిన ప్రజలమే, దైవభక్తి కలిగి ఉండాలి, దేవుని ప్రజలతో ఉండాలి, భక్తి చేయాలి, ధర్మశాస్త్రానుసారంగా జీవించాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, మందిరానికి పోవాలి. ఇవేవి లేవు. అన్యులతో సహవాసం చేస్తూ అన్యుల చేత దోచుకొనబడుతున్నాను, ఇబ్బంది పాలు అవుతున్నాను, అన్యులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళ తల ఎంట్రుకలన్నీ నెరిసిపోతున్నాయి అంటే కానీ వాళ్ళకి అర్థం కావట్లేదంట. తల ఎంట్రుకలు నెరిసిపోవటం అంటే ఏంటి? నీతి కాదు. ఇక్కడ వయస్సు పెరిగిపోతూ ఉంది, సంవత్సరం ఉడిగిపోతూ ఉంది, కాలము వ్యర్థమైపోతూ ఉంది, సమయాలు గతించిపోతూ ఉన్నాయి. అయినా కానీ వీళ్ళకి అర్థం కావట్లా. అంటే టైం ఎంత పోతుంది? నువ్వెన్ని సంవత్సరాల నుంచి మనుషులు ఆశ్రయిస్తున్నావు, దేవుని వెంబడించలేకపోతున్నావు. అయినను వారట దేవుని వైపు తిరగరట. వీళ్ళకున్న స్వభావం ఏంటి తెలుసా? బుద్ధి లేని వాళ్ళై పిరికి గుండె కలిగిన గువ్వ. ఏ గుండె? పిరికి గుండె. అన్నిటికీ భయపడటమే. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకో అశ్షూరు వెళ్ళటం, ఏదైనా సమస్య వచ్చిందనుకో ఐగుప్తు వెళ్ళటం, ఏదైనా సమస్య వచ్చిందంటే వాళ్ళని పిలిపించుకోవటం, ఏదైనా సమస్య వచ్చిందంటే వీళ్ళని పిలిపించుకోవటం. మనుష్యులను నమ్ముకునే మనస్సు ఎఫ్రాయిమీల మనస్సు. చాలామంది నా వెనకెంతమంది ఉన్నారు అని గర్విస్తారు. మా బంధువులకి ఎంత ఉంది అని చూపించుకొని గర్వపడతారు. ఈ ఎఫ్రాయిములు కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే, మనుషులను చూసి గర్వపడుతూ నాకు వాళ్ళు ఉన్నారులే, ఐగుప్తీలు ఉన్నారులే, ఎవరు దిగులు లేదులే అని అనుకుంటున్నారంటే, కానీ నాకు దేవుడు ఉన్నాడు అన్న ధైర్యం వాళ్ళకి కలుగుతుందా? దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన కలుగుతుందా? మాకు దేవుడు ఉన్నాడండి. ఏ క్రైస్తవుడైతే మాకు దేవుడు ఉన్నాడు ఏం పర్వాలేదు అంటారో వాళ్ళు సింహం వంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. మాకు వాళ్ళు ఉన్నారు, మాకు వీళ్ళు ఉన్నారు. అసలు మా బంధువులు ఎంతమంది తెలుసా? నేను ఒక ఫోన్ చేస్తే ఎంతమంది వస్తారో తెలుసా? నేను ఒక వేలు ఎత్తే ఎంతమంది వస్తారో తెలుసా?
మనుషుల బలము కూడా ప్రశ్నార్థకం అయిపోద్ది. నిన్ను బలపరిచిన మనుషులు కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఎన్నడూ విడువని ఎడబాయని నిరంతరం నీకు సింహం వంటి బలం ఇచ్చే దేవుని గురించి ఇప్పుడు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నీవు గర్వపడాల్సింది, అతిశయపడాల్సింది మనుషుల్ని బట్టి కాదు, నాకు దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. చేతుల పైకి చెప్పు హల్లెలూయా. నాకు వాళ్ళు ఉన్నారు అంటే దేవుడు వింటాడా ఎండా? నా మాట వినపడుతుందా? డేవిడ్ గారు నాకు వాళ్ళు ఉన్నారండి అని అనే మనస్సు వచ్చిందానికి ఎవరికైనా ఈ మనస్సు కానీ ఈ మాట కానీ ఎక్కడికి వెళ్ళిద్దా లేదా? అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? వాళ్ళు ఉన్నారు కానీ నేను ఎందుకులే నీకు పో, నాకు వాళ్ళు ఉన్నారుగా అన్నావుగా పో అంటాడు. నాకు అది ఉంది ఇది ఉంది అని అనుకున్నావు అనుకో, సరే అవి ఉన్నప్పుడు నేను ఎందుకు లేరపోరా అంటాడు. నువ్వు చెప్పాల్సింది అసలు బుద్ధి కలిగిన మాట చెప్పనా? వీళ్ళకి బుద్ధి లేదు కాబట్టి నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అది ఉంది ఇది ఉంది అన్నారు. కానీ బుద్ధి కలిగిన మాట ఏంటి చెప్పనా? నాకు దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవాయే నా బలం. స్తోత్రం చెప్పండి. ఆయనే నా గానం. హల్లెలూయా. మనం చెప్పాల్సిన మాట అది. ఆయన నాకున్నాడు. వీళ్ళకి నెత్తి మీద ఎంట్రుకలన్నీ కూడా నల్ల ఎంట్రుకలన్నీ తెల్లగైపోతున్నాయి అంట, ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి అంటే అర్థం ఏంటి? సంవత్సరాలు గతించిపోతున్నాయి అంటే కానీ దేవుని వైపు తిరగాలన్న మనస్సు రావట్లేదట. ఈ పూట పరిశుద్ధాత్మనితో మాట్లాడుతున్న మాట, ఆయన యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 2024 సంవత్సరాల క్రితం నువ్వు ఆశించకుండానే, కోరుకోకుండానే, ప్రేమించకుండగానే ఆయనే నీ కొరకు వచ్చాడు, ప్రేమించాడు. కల్వరి శిలువలో ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి ఆకాశానికి భూమికి మధ్య శిలువలో వేలాడి నీకు విమోచన ఇచ్చాడు. ఆయన పిలవకుండానే వచ్చాడు. అది ఫస్ట్ కమింగ్. అయితే ఇప్పుడు నువ్వు దేవునికి దూరం అయితే పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్న మాట, మొదట ఆయన యొద్దకు నువ్వు వెళ్ళు. నీకు ఆయనకి మధ్య ఏ వివాదం ఉందో, నీకు ఆయనకి మధ్య ఏ అసమాధానం ఉందో. కొంతమందికి మనుషులందరితో సమాధానంగా ఉంటారు కానీ దేవునితో సమాధానం ఉండదు. కొంతమందికి లోకమంతా ఏకమై నీకు జేజేలు కొట్టిన దేవుడు గనక నీకు దూరం అయితే నీకు పట్టే గతే సౌలుకు పట్టిన గతే పట్టింది. భ్రష్టత్వం అంటే ఏమి లేదో, దేవుడు వదిలిపెట్టిన ఒక నీచమైన, హీనమైన, దుర్మార్గమైన స్థితినే భ్రష్టత్వం అంటారు. అందుకంటే ఇక పెద్ద నిర్వచనమే లేదు. మనుషులు వదిలిపెట్టారా, పో, లెట్ దెమ్ గో, వెళ్ళిపోనివ్వండి. నువ్వు చెప్పాలి, ప్రభువా నన్ను వదిలిపెట్టొద్దు, వాళ్ళు వదిలిపెట్టినా వీళ్ళు వదిలిపెట్టినా నన్ను వదిలిపెట్టొద్దు అయ్యా. మనుషులు వదిలిపెట్టినా నేను బ్రతకగలను, నా వారు నన్ను వదిలిపెట్టినా నేను బ్రతకగలను, అయిన వారు నన్ను వదిలిపెట్టినా నేను బ్రతకగలను, అంతా పోయినా నేను బ్రతకగలను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని యేసయ్యతో ఈ రాత్రి పగలు చెప్పగలిగితే నిశ్చయంగా నీకు సింహం వంటి ఒత్తుని ఏలుకున్నటువంటి గొప్ప ధైర్యం, బలం దేవుడు ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. నీ నోట నుండి దేవుడు వినాలనుకుంటున్న ఒక మాట ఏంటంటే, అయ్యా నీవు నాకున్నావు చాలు. మనుషులు ఉంటారు, వదిలిపెడతారు. ఇమ్మానుయేలు అంటే ఎల్లప్పుడూ తోడై ఉండే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం పాడాల్సిన పాట అయినా మాట్లాడాల్సిన మాట ఏంటంటే, నీ తోడు చాలు. స్తోత్రం. నీ నీడ చాలు. హల్లెలూయా. నీ కను దృష్టి నా మీద ఉంటే చాలు. ఆమేన్, ఆమేన్. భయపడొద్దు. ఈ ఆత్మతో మీరు పోరాడండి. ఒత్నియేలు కలిగి ఉన్న పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఖచ్చితంగా భయము అనబడిన హిత్తీయులతో నీ అనుదిన జీవితంలో, కుటుంబంలో, నీ జీవితంలో వస్తున్నటువంటి ప్రతి సమస్యలో, భయంలో పోరాడగలుగుతావు. లేకపోతే చతికిలు పడిపోతావు. భయముతో పోరాడండి. డూ ఫైట్ విత్ ఫియర్. భయంతో పోరాడండి. భయముతో కనుక నువ్వు పోరాడకపోతే ఆ భయమే నిన్ను మింగేసింది ఒకరోజు. ఆ భయమే. ఒక ఆయనకి 39 సంవత్సరాల ప్రాయంలో ఒక జబ్బు వచ్చింది, కాళ్ళ జబ్బు. ఏ జబ్బు? కాళ్ళల్లో మొత్తానికి ఏదో జబ్బు వచ్చింది. ఈ జబ్బు రాగానే
ఎంత గొప్ప విశ్వాసం, ఎంత మంచి ప్రార్థనాపరుడో, అన్ని విషయాల్లో ఎంత బాగా దేవుని మీద ఆధారపడిన వాడో ఒక్కసారిగా విశ్వాసం నుంచి శిఖరం మీద నుంచి నేలకు అట్లా పడిపోయాడంతే. విశ్వాసం నుంచి అట్లా పడిపోయాడంతే. ఇక ఇతని మనసు దేవుని మీద లేదు, ప్రార్థన చేద్దామని లేదు. గతంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, యుద్ధాల్లో జయం పొందాను, నాకంటే మించిన సైన్యముతో పోరాడగలిగిన కృపనిచ్చిన దేవుడే ఈ రోగంలోంచి నాకు విడుదలనిస్తాడన్న విశ్వాసం అణువైనా లేకపోవడం చేత ఆ వ్యక్తి దేవుని వైపు తిరగలేని పరిస్థితుల్లో ఎవరి వైపు చూశాడంటే వైద్యులు. ఇతని మనసు అంతా ఏంటో తెలుసా? వైద్యులు నన్ను బాగు చేస్తారు, హాస్పిటల్కి వెళ్తే నేను బాగుపడతాను, డాక్టర్ చేయితే చాలు నేను బాగుపడతాను, ఆ టెస్ట్ చేస్తే చాలు నాకు రోగం తగ్గిపోయిందని. ఎవరి మీదండి విశ్వాసం? వైద్యుల మీద. అదే రోగంతో ఏమంటే ఒక రాజు, ఆశ అనే ఒక రాజు ఎంతమంది వైద్యులు పెట్టుకున్నాడో, ఏ వైద్యుడైనా అతని ప్రాణాన్ని కాపాడగలిగాడా? మించిన సైన్యంలో నుంచి కూడా జయమనిచ్చిన దేవుడు అతనికి వచ్చిన రోగంలో విజయాన్ని ఇవ్వలేడంటారా? కొంతమంది కొంతకాలం దేవుని మీద ఎంత బాగా ఆధారపడతారంటే వాళ్ళకంటే విశ్వాసులకు ఎవరు లేరేమో అన్నట్టుగా ఆధారపడతారు. కానీ కొంతకాలం పోయిన తర్వాత ఎంత మనుషుల మీద ఆధారపడతారంటే ఇక వాళ్ళ జీవితంలో దేవుడే లేడన్నట్టుగా ప్రార్థన చేయరు, ప్రభువుని అడగరు, గోజాడరు, కన్నీళ్ళు విడవరు. మీ జీవితాల్లో వినండి, ఈ పగలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న రోగం పోకపోవడానికి గల కారణం డబ్బు తక్కువై కాదు, వైద్యులలో టాలెంట్ లేక కాదు, నువ్వు వెళ్ళే హాస్పిటల్ చెడ్డదై కాదు. నీకు విశ్వాసము మనుషుల మీద ఉంది, దేవుని మీద లేదు, వైద్యుల మీద ఉంది. పరమ వైద్యుడైన స్తోత్రం, హల్లెలూయా. వైద్యుల దగ్గరికి వెళ్ళడం తప్పు కాదండి, హాస్పిటల్కి వెళ్ళడం తప్పు కాదండి, మన రోగాలు చెక్ చేసుకోవడం తప్పు కాదండి, హాస్పిటల్లో ఉండడం అది పాపమేం కాదండి. కొంతమంది రోగం వచ్చిందని చెప్పుకోవడానికి కూడా భయపడతారు. ఎందుకంటే ఏ పాపం చేశానని అనుకుంటారో, వీళ్ళకి బైబిల్ తెలియదని అర్థం. రోగం వచ్చేది, బాధ వచ్చేది, రొప్పి వచ్చేది, బలహీనత వచ్చేది పాపం చేస్తే కాదు, శరీర ధర్మం ప్రకారం కూడా వయసును బట్టి కూడా ఏమొస్తాయి? రోగాలు వస్తాయి. రోగం వచ్చినంత మాత్రం నువ్వు పాపిష్టిదానివేం కాదు, పాపాత్ముడివేం కాదు, చెప్పుకోవడానికి భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు భయపడాల్సింది దేనికో తెలుసా? నేను దేవుని మీద ఆధారపడకుండా వైద్యుల మీదనే ఆధారపడతానేమోనని భయం నీకు కలగాలి. నీ చుట్టూ 100 మంది వైద్యులున్నా నీ దృష్టి ఎవరి మీద ఉండాలి చెప్పండి? పరమ వైద్యుడు. స్తోత్రం, హల్లెలూయా. నీ వైద్యమునకు 5 కోట్లు లేదా 10 కోట్లు. ఇప్పుడు ధనవంతులు ఉన్నారనుకోండి, ఫారెన్ వెళ్తారు. ఇండియాలో ఏ హాస్పిటల్లో వాళ్ళు చూయించుకోరు, ఫారెన్ వెళ్ళిపోతారు. ఏ ఆస్ట్రేలియానో, ఏ అమెరికానో, అవసరమైతే ఏ చైనానో వెళ్ళిపోతారు. కానీ నేను అంటాను, అమెరికా వెళ్ళినా చైనా వెళ్ళినా ఎవరి దయ ఉండాలండి? నిన్ను బాగు చేయగలిగిన పరమ వైద్యుడైన దేవుని దయ ఉండాలా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నువ్వు చెప్పగలగాలి, నన్ను బాగు చేయగలిగిన వాడు నీవే. పూర్తి విభిన్నమైన ఒక క్యారెక్టర్ కనపడుతుంది, మీకు చూపిస్తాను. ఇతడు ప్రారంభంలో విశ్వాసం కలిగినాడు, చివరికి వైద్యుల మీద ఆనుకొని చచ్చిపోయాడు. ఒక ఉంది, మీకు అర్థమైపోయింది. ప్రారంభంలో విశ్వాసము లేదు, వైద్యుల చుట్టూ తిరిగింది, డబ్బంతా అవజేసుకుంది, సమయాన్ని వృధా చేసుకుంది, బలహీనమైపోయింది, చివరికి ఒకటి నమ్మింది. ఎంతమంది బాగు చేయలేదు కదా, వైద్యుడు బాగు చేయలేరు కదా, నా డబ్బు నన్ను నయం చేయలేకపోయింది కదా, ఏ హాస్పిటల్ నన్ను బాగు చేయలేకపోయింది కదా, ఏ వైద్యుడు నన్ను బాగు చేయలేకపోయాడు కదా, యేసు వల్ల ఏమైంది అని అనుకోలేదు. ఎంతమంది బాగు చేయలేదు. యేసయ్య బాగు చేస్తాడు ఖచ్చితంగా. ఆయన వస్త్రపు చెంగును ముట్టిన చాలు నేను బాగుపడతానని ముట్టింది, అప్పుడే తక్షణమే రక్తధార కట్టాను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పు. వినపట్ల గడ్డి గడ్డి హల్లెలూయా, స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఇతడేమో ఆదికాండం నుంచి ప్రార్థన చేశాడు, చివరికి వచ్చేసరికి వైద్యుల మీద ఆధారపడ్డాడు. ఏమక ప్రార్థన తెలియదు, మందిరం తెలియదు, పాస్టర్ గారు తెలియదు, విశ్వాసానికి నిర్వచనం తెలియదు. డబ్బు ఉంది కాబట్టి వైద్యులకి వెళ్తుంది, రోగం ఉంది కాబట్టి డాక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. కానీ చివరికి అర్థమైన విషయం, నా చుట్టూ ఎంతమంది వైద్యులు ఉన్నా, నాకెంత ఆస్తి ఉన్నా, ఇది కరిగిపోతుంది, ఈ బలం తరిగిపోతుందే తప్ప దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు అని నమ్మింది. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. సంఘ విశ్వాసులారా, నీకు రోగం కలిగినప్పుడు అవిశ్వాసి కావద్దు.
రోగం కలిగినప్పుడు అంతరాలు తంత్రాలు వేయించుకోవద్దు. రోగం కలిగినప్పుడు భూత వైద్యులను ఆశ్రయించొద్దు. రోగం కలిగినప్పుడు రకరకాల పిచ్చి పనులు చేయొద్దు. విగ్రహ సంబంధమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళొద్దు. ఇంతకాలము నిన్ను కాచి కాపాడిన ఇమ్మానుయేలు దేవుడు ఈ రోగములో కూడా నిశ్చయంగా బయటకొని తీసుకొని రాగలడు. స్తోత్రం, హల్లెలూయా. అది విశ్వాసం. కొంతమందికి డబ్బేమీ లేనప్పుడు ఆయన మీదే విశ్వాసం, డబ్బు బాగా వచ్చినప్పుడు డాక్టర్ల మీద విశ్వాసం. ఇది కూడా అవిశ్వాసమే, ఇది కూడా పిరికితనమే. అన్నీ అనుకూలంగా లేనప్పుడు ఉన్న విశ్వాసం నీ చుట్టూ అన్నీ చేరినప్పుడు పోతుందంటే నువ్వు ఆశాస్థితిలోకి వెళుతున్నావు. చాలా జాగ్రత్త. ఆశలాగా పతనం అవ్వద్దు. రక్తస్రావం కలిగిన స్త్రీలాగా నువ్వు విశ్వాసంలోనికి రా. స్తోత్రం. క్రొత్త నిబంధన రక్తానికి రా. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల రక్తం నిన్ను బాగు చేయలేదు, వైద్యం నిన్ను బాగు చేయలేదు. వాళ్ళ జ్ఞానం కూడా ప్రశ్నార్థకం అయిపోద్ది. కానీ యేసయ్య గనక ఒక్క మారు నిన్ను తాకాడంటే తక్షణమే నీ రోగము నిన్ను విడిచిపెట్టి వెళుతుంది. ఆమె స్తోత్రం చెప్పండి. ఒక చిన్న ప్రార్థన చేయి. నీకు ఏ రోగం ఉందో నాకు తెలియదు, విశ్వాసం ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రజలలో ఉన్న ప్రతి పాపమా, రోగమునకు కారణమైన ప్రతి శాపమా, వారి కుటుంబములను ఏలుబడి చేస్తున్న దయ్యమా, ప్రతి చీకటి అనుభవమా నజరేయుడైన యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నారు. వారి దేహములను ఆ రోగము వదిలిపెట్టి వెళ్ళునుగాక. వారి కుటుంబములను ఆ రోగము వదిలిపెట్టి వెళ్ళునుగాక. వారి శరీరములను ఆ బలహీనత వదిలిపెట్టి వెళ్ళునుగాక. తల నుంచి అరికాల వరకు నా ప్రజలుడి రక్తముతో తాకబడుదురుగాక, తడపబడుదురుగాక, రక్షించబడుదురుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. అప్పును బట్టి అవిశ్వాసం వస్తుందో, ఏ మనుషుల మీద ఆధారపడుతూ దేవుని మీద ఆధారపడలేని పరిస్థితికి వచ్చిన పిరికి గుండె కలిగిన ఎఫ్రాయిము వలె బుద్ధిహీనమైపోయావేమో సహోదరి, సహోదరుడా. ఈ పగలు పరిశుద్ధాత్మనితో మాట్లాడుతున్నాడు. నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని అనుకుంటున్నా. ఒక దినమున అందరూ చేయి వదిలి పెడతారు, కానీ అన్నడు ఎవరు చేయి విడువని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నీవు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఈ పగలు చెప్పగలవా? అయ్యా, ఎవరు నాతో ఉన్నా లేకపోయినా నీవు నాతో ఉన్నావన్న ధైర్యము నాకుందయ్యా. నీవు నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలు ప్రభువు. హిత్తీయుల ఆత్మను జయించగలిగిన పరిశుద్ధాత్మను నాకు దయచేయండి దేవా. రోగమునకు భయపడే ఆ పిరికితనము కలిగిన ఆత్మ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అప్పుకు భయపడే ఆ పిరికితనము కలిగిన ఆత్మకు అయ్యా జయించగలిగినటువంటి ఆత్మను దయచేయండి అయ్యా. మనుషులకు భయపడే ఆ యొక్క హిత్తీయుల స్పిరిట్ తీసివేయండి నాయన. సమస్యకు భయపడే దాని నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయ్యా 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 అయ్యా, బలహీనతకు భయపడే, మరణానికి భయపడే ప్రతి భయము నుంచి విడుదల కలిగించండి నాయన. ప్రతి భయము నుంచి నీ ప్రజలకు విడుదల కలగాలయ్యా. ప్రతి భయము నుంచి నీ ప్రజలకు విడుదల కలగాలయ్యా. ప్రతి భయము నుంచి నీ ప్రజలకు విడుదల కలగాలయ్యా. ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ వలె నీవు తప్ప నన్ను బాగు చేయగలిగిన వారు ఎవరూ లేరయ్యా. యెహోషాపాతు వలె నాకు దిక్కు నీవే నాయనా అని ప్రార్థన చేస్తానయ్యా. మనుషులు ఒక దినమున నన్ను మోసం చేస్తారయ్యా. తల్లిదండ్రులు నన్ను వదిలి వెళతారయ్యా. ఆప్తులు రక్త సంబంధికులు అనబడిన వారు ఒక కష్టకాలం వచ్చిన తర్వాత ఉండరు ప్రభు. కష్టాలైనా నష్టాలైనా ఎన్నోసార్లు నేను గాయపరిచిన, ఎన్నోసార్లు నాయన నీ హృదయమును ఆయాసమునకు గురి చేసిన, భక్తిహీనమైన మార్గంలో నడిచిన విడిచిపెట్టని వాడు నీవు ఒక్కడివే కదయ్యా. ఇమ్మానుయేలు దేవా, నీకు ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభువా. ఇమ్మానుయేలు దేవా, నీకు ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ
కృపనాయదలో చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మరో మలుపు తిరిగే నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించే సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడు నీ కృపయే దాచి కాపాడు సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడు నీ కృపయే దాచి కాపాడు నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను చీకటి కెరటాలలో కృంగిన వేళలో చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపనాయదలో చెదరిన మనసే నూతనమాయన ఉదయించెను నీ చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మరో మలుపు తిరిగే మనుగడయే మరో మలుపు తిరిగేనా సూచకమైన అందసమానీకై బల సూచకమైన అందసమానీకై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో Glory, 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 glory. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నింపితివా సంఘక్షేమమే నా ప్రాణమాయన సంఘక్షేమమే నా ప్రాణమాయన చీకటి కెరటాలలో కృంగిన
చెదరిన మనసే నూతనమైన ఉదయించెను నీ కృపణాయదను. చెదరిన మనసే నూతనమైన మనుగడై మరో మలుపు మనుగడై మరో ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటాము. ఎవరున్నా లేకున్నా నువ్వు నాతో ఉన్నావన్న ధైర్యం కలిగి దావీదు వలె నడుస్తాను.